రీజన్ ఏంటి అంటే టు అండర్స్టాండ్ డెవాప్స్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, సో దాని గురించి డిస్కస్ చేద్దామని వి హావ్ గ్యాదర్డ్ టుడే, రైట్? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అజెండా ఏంటంటే ఫస్ట్ నేను కంప్లీట్‌గా డెవాప్స్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, సో దానివల్ల కరెంట్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, సో డెమో కాబట్టి జస్ట్ నేను బ్యాక్‌గ్రౌండ్ ఓవర్‌వ్యూ ఇస్తాను. అండ్ తర్వాత వన్స్ నేను అయిపోయాక యూ కెన్ ఫీల్ ఫ్రీ టు అన్‌మ్యూట్ చేసుకొని మీకు అయితే క్వెషన్ ఉన్నాయో ఐ విల్ టేక్ ఇట్, రైట్? సో ద ప్లాన్ ఏంటి అంటే ఈరోజు ఆహ్, కంప్లీట్‌గా ఓవర్‌వ్యూ ఇస్తాను నేను. అంటే మీకు ఇన్‌సైట్స్ అన్నమాట. డెవాప్స్ సంబంధించింది, డెవాప్స్ అంటే ఏంటి? సో డెవాప్స్ డే టు డే ఎలా యూజ్ చేస్తున్నారు? ఎవ్రీథింగ్ అన్నమాట, రైట్? సో ద కంప్లీట్ ఇన్‌సైట్స్ అనేది ఇస్తాను. అండ్ క్లౌడ్ ఎందుకు మళ్ళీ డెవాప్స్‌లోకి కోఆర్డినేట్ చేయాల్సొస్తుందో, సో దాని గురించి కూడా నేను ఇన్‌పుట్స్ ఇస్తానన్నమాట, రైట్? సో ఫస్ట్ విల్ స్టార్ట్ అప్ విత్ ద డెవాప్స్ విచ్ ఈస్ అ కోర్ కాంపోనెంట్. సో డెవాప్స్ అంటే ఏంటి? ఆహ్, ఎవరికన్నా ఏమన్నా ఐడియా ఉందండి డెవాప్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా? బై ఎనీ ఛాన్స్? లైక్ ఇంటర్నెట్‌లో చూడడం కానీ Develop, యాహ్! యాహ్! development, Yes. యాహ్! చెప్పండి. డెవలప్‌మెంట్, development and operations. డెవలప్‌మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఓకే. It's a bridge between the developments and operations. It's a not a software, but it is a methodology. Processes. ఓకే. ఓకే. So సో it is necessary to డెవలప్‌మెంట్, build applications. ఆపరేషన్స్, యాహ్! బ్రిడ్జ్ బిట్వీన్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్. ఒక ప్రాసెస్, ఒక మెథడాలజీ. యాహ్! ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఆల్‌మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. Okay, so let me give some complete information. So, yeah, everyone holds mobile phone. So, ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మొబైల్ ఫోన్ అనేది అందరి దగ్గర ఉంటది, రైట్? అండ్ మోర్ ఓవర్ మొబైల్ ఫోన్స్ కంప్లీట్‌లీ స్మార్ట్ ఫోన్స్, రైట్? మీ స్మార్ట్ ఫోన్స్‌లో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, రైట్? సో, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మీకు ఒక అమెజాన్ ప్రైమ్ ఉండొచ్చు ఫర్ వాచింగ్ మూవీస్ ఆర్ వీడియోస్. అలానే నెట్‌ఫ్లిక్స్, గూగుల్ మ్యాప్స్, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, అప్లికేషన్ ఉంది. సింపుల్‌గా మీరు ఏం చేస్తున్నారు? ఫోన్ తీసుకొని ప్లే స్టోర్‌లో కానీ, యాప్ స్టోర్‌లో కానీ సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకొని యూ ఆర్ యాక్సెసింగ్, రైట్? బట్ మీకు ఆ అప్లికేషన్ అనేది మీ మొబైల్ ఫోన్‌లో ఎలా వస్తుంది, రైట్? సో దట్ ఈస్ ఎ బిగ్ క్వెషన్ మార్క్, రైట్? ఆ అప్లికేషన్ ఏదైతే ఉండొచ్చు, ఇట్ మైట్ బి ఎ ప్రైమ్ అవ్వచ్చు, నెట్‌ఫ్లిక్స్ అవ్వచ్చు, గూగుల్ మ్యాప్స్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మైట్ బి, రైట్? సో మీ మొబైల్ ఫోన్‌లోకి ఎలా వస్తుంది? దెన్ హౌ యూ ఆర్ యాక్సెసింగ్, రైట్? సో లెట్స్ అండర్‌స్టాండ్ దీస్ ఫ్యాక్టర్స్, రైట్? సో అప్లికేషన్, ఒక డెవలపర్ ఉంటాడు యాజ్ యూజువల్. ఒక డెవలపర్ ఏం చేస్తాడు? అప్లికేషన్ సంబంధించిన కోడ్ అంతా రాస్తాడు. హి మైట్ యూజ్ ఒక జావా అయిన ఉండొచ్చు, ఒక డాట్ నెట్ ఉండొచ్చు, నోడ్ ఉండొచ్చు, రియాక్ట్ జేఎస్ ఉండొచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ఉండొచ్చు, సి షార్ప్, పైథాన్, పిహెచ్‌పి వాటెవర్ ఇట్ మైట్ బి, రైట్? సో వాడు ఒక అప్లికేషన్ అనేది కోడ్ రాస్తాడు. జస్ట్ కోడ్ రాస్తాడు, రైట్? కోడ్ రాస్తే అది అప్లికేషన్ ఎలా తయారవుతది? హౌ ఇట్ వుడ్ బి క్రియేటెడ్? కోడ్ ఉంది. ఇట్ వుడ్ బి ఇన్ ఎ కోడ్ ఫార్మాట్, రైట్? బట్ మన అవుట్‌కమ్ ఏంటి? ఆ అప్లికేషన్ అనేది నా ఎండ్ యూజర్ అనేవాడు యాక్సెస్ చేయాలి. ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాడు నా ఎండ్ యూజరు? ఈస్ హావింగ్ ఎ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్‌లో అతను ఆ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాడు. నా డెవలపర్ కోడ్ రాసాడు. బానే ఉంది. బట్ హౌ మై అప్లికేషన్ ఈస్ గోయింగ్ టు ఎండ్ యూజర్, రైట్? సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ కోడ్ అయిపోయాక ఆ ఎండ్ యూజర్ ఎలా అయితే యాక్సెస్ చేస్తున్నాడో ఎవ్రీథింగ్, రైట్? రైట్ ఫ్రమ్ ద కోడ్ నుంచి ఎండ్ యూజర్ అప్లికేషన్ యాక్సెస్ చేసే ఆ ప్రాసెస్‌నే మనము డెవాప్స్ అని పిలుస్తామన్నమాట. డెవాప్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, నా డెవలపర్ కోడ్ రాసాక, ఆ కోడ్‌ని ఒక అప్లికేషన్ లాగా క్రియేట్ చేయడము, ఆ అప్లికేషన్‌ని
ఎండ్ యూజర్ యాక్సెస్ చేసేటట్టు ప్లాన్ చేయడము, రైట్? ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని అప్లికేషన్ లాగా క్రియేట్ చేయడము, దాట్ ఈస్ మై ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ వన్, అప్లికేషన్ క్రియేట్ అయ్యాక నా ఎండ్ యూజర్స్, ఒక యూజర్ ఏమో సింగపూర్లో ఉంటాడు, ఒక యూజర్ ఏమో ఇండియాలో ఉంటాడు, ఒక యూజర్ ఏమో ఆస్ట్రేలియాలో ఉంటాడు, బట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ సమ్ యాక్సెస్, రైట్? సో సెకండ్ రెస్పాన్సిబిలిటీ, నా అప్లికేషన్ రెడీ అయ్యాక ఆ అప్లికేషన్ని ఎండ్ యూజర్కి ఎలా యాక్సెస్ చేయగలుగుతాము, దాట్ ఈస్ మై సెకండ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట, రైట్? థర్డ్ రెస్పాన్సిబిలిటీ, నా అప్లికేషన్ రెడీ అయిపోయింది, నా ఎండ్ యూజర్ యాక్సెస్ చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్, బట్ ప్రతిరోజు స్మూత్గా జరగదు డే టు డే ఆపరేషన్స్, రైట్? అప్లికేషన్ డౌన్ అయిపోయింది, ఎండ్ యూజర్కి యాక్సెస్ అవ్వట్లేదు అప్లికేషన్, రైట్? ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడు అప్లికేషన్లో ఒకసారి వర్షన్ అప్గ్రేడ్ చేయమంటారు, అండ్ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి యాక్సెసిబిలిటీ. డెవాప్స్ యొక్క ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అప్లికేషన్ని నా ఎండ్ యూజరు హీ వుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్. అది అప్లికేషన్ అనేది లైవ్గా ఉండేటట్టు చూసుకోవడం అన్నమాట. డౌన్ అయింది, యూ షుడ్ బ్రింగ్ బ్యాక్, ట్రబుల్ షూట్ చేస్తాము, ఇష్యూస్ ఫిక్స్ చేస్తాము. అల్టిమేట్ గోల్ ఏంటి అంటే నేను క్రియేట్ చేసిన అప్లికేషన్ని ఎండ్ యూజరు స్మూత్గా యాక్సెస్ చేసుకోవాలి. దాట్ వుడ్ బి మై ఫైనల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ డెవాప్స్ ఇంజనీర్ అన్నమాట. సో ఈ 3 రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి? ఒకటి, నా అప్లికేషన్ కోడ్ నుంచి నేను అప్లికేషన్ క్రియేట్ చేయడము. సెకండ్ పాయింట్, ఆ కోడ్ ఏదైతే అప్లికేషన్ క్రియేట్ అయిందో సో దానికి ఎండ్ యూజర్కి యాక్సెస్ అయ్యేటట్టు చూడడము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అప్లికేషన్ ఆల్ ద టైమ్ వర్క్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకు వర్క్ అయ్యేటట్టు చూసుకోవాలి? బికాస్ బ్యాక్ ఎండ్లో ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నాం, సింపుల్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నాము. అమెజాన్ డే ఇన్ డే అవుట్ ఎనీథింగ్, రైట్? సో ద పీపుల్ గో విజిట్ దిస్ వెబ్సైట్, దే స్టార్ట్ ఆర్డరింగ్ అనమాట, ఆర్డర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు అమెజాన్ డౌన్ అయిపోయింది, దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్, రైట్? సో అట్ ద సేమ్ టైమ్ అమెజాన్ వాళ్ళకు కూడా దెర్ వుడ్ బి హ్యూజ్ బిజినెస్ లాస్ అనమాట, రైట్? సో దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్. మీ డెవాప్స్ అంతా ఈ 3 పాయింట్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలో ఈ కోర్స్లో డీటెయిల్గా చూస్తామన్నమాట, రైట్? సో మనకు లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, నేను ఐ విల్ గివ్ ద లాస్ట్. సో ఈ 3 పాయింట్స్, రిమెంబర్ దిస్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ని మనం ఎలా చేస్తాము, రైట్? సో దాట్ ఈజ్ వేర్ హౌ ద డెవాప్స్ అన్నమాట, దాట్ ఈజ్ వేర్ హౌ దిస్ డెవాప్స్, రైట్? సో ఇది ఒక సైడ్, ఒక పోర్షన్, రైట్? రైట్? సో అప్లికేషన్ రెడీ అయిపోయింది, యూ సెడ్ అప్లికేషన్ రెడీ చేశారు అండ్ ఎండ్ యూజర్ యాక్సెస్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రైట్? బట్ ఈ అప్లికేషన్ రెడీ అయిపోయాక అప్లికేషన్ రెడీ అవ్వాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలన్నమాట. ఒక ప్లాట్ఫామ్ అనేది కీ కాంపోనెంట్ అన్నమాట. ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మన దగ్గర సింపుల్ ఎగ్జాంపుల్ అండి, బైక్ ఉంది లేదంటే కార్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ యువర్ కార్ని స్టార్ట్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ 2 థింగ్స్, రైట్? లోపల ఇంజిన్ ప్రాపర్‌గా ఉండాలి అండ్ పెట్రోల్ అనేది ఉండాలి, రైట్? సో సిమిలర్‌గా మీరు ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలి అంటే ద సేమ్ టైమ్ మనకు ప్లాట్‌ఫామ్ అనేది ఉండాలి. ఆ ప్లాట్‌ఫామ్ మనం బేసిక్‌గా 2 వేరియంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వి కాల్ ఇట్ యాస్ ఆన్ ప్రిమ్, అంటే టిపికల్‌గా ఒక డేటా సెంటర్. మనం కోర్స్‌లో డీటెయిల్‌గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ డెమో కాబట్టి జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ అన్నమాట, రైట్? మీరంతా అప్లికేషన్ రెడీ చేశారు, కాన్ఫిగర్ చేశారు, ఎవ్రీథింగ్ చేశారు. బట్ అప్లికేషన్ గో లైవ్ వెళ్ళాలి అంటే, అప్లికేషన్‌కి ఫంక్షనాలిటీ రావాలి అంటే మనకొక ప్లాట్‌ఫామ్ అనేది కావాలి. ఆ ప్లాట్‌ఫామ్‌నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనము 2 వేస్‌లో తెచ్చుకోవచ్చు. ఒకటి ఆన్ ప్రిమిస్ అంటాము, ఒకటి క్లౌడ్ అంటామన్నమాట. క్లౌడ్ అంటే ఒక ప్రొవైడర్ ఉంటారు. లైక్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ జీసీపీ, ఒరాకిల్ ఓసీ, రైట్? దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ప్రొవైడర్స్ అన్నమాట, రైట్? ఈ ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటంటే సొంతగా ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఉంటుందో సో వాళ్ళు ఇంటర్నల్‌గా సర్వర్స్ చేసుకొని వాళ్ళు చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆన్ ప్రిమిసెస్‌లో కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటది.
క్లౌడ్లో మన యూటిలైజేషన్ బట్టి ఉంటుంది. డీటెయిల్గా నేను కోర్స్లో చెప్తాను. బట్ ఫర్ నో యూ అండర్స్టాండ్ వన్ పాయింట్. మన అప్లికేషన్ రెడీ అయ్యాక దాన్ని హోల్డ్ చేయాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ప్లాట్ఫామ్ అనేది కంపల్సరీ అన్నమాట. ఆ ప్లాట్ఫామ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఆన్ ప్రిమిస్ అయినా అవ్వచ్చు, క్లౌడ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్, క్లయింట్స్ ఆన్ ప్రిమిసెస్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి దే ఆర్ షిఫ్టింగ్ దేర్ అప్లికేషన్ ఇన్ టు ద క్లౌడ్ అనమాట, రైట్? సో క్లౌడ్లోకి మూవ్ చేస్తున్నారు, రైట్? సో ఎర్లియర్గా రోల్ ఎలా ఉండే అంటే డెవాప్స్ ఈజ్ అ సపరేట్, క్లౌడ్ ఈజ్ సపరేట్. బట్ కోఆర్డినేషన్ అనేది కొంచెం మిస్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో ప్రాజెక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏం చేశారు అంటే డెవాప్స్ విత్ క్లౌడ్ దే హ్యావ్ కంబైన్డ్ అనమాట. డెవాప్స్ విత్ క్లౌడ్ దే హ్యావ్ కంబైన్డ్ ఎవ్రీథింగ్ అనమాట, రైట్? సో అలా డెవాప్స్ విత్ క్లౌడ్ అనేది నేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. డెవాప్స్ యాజ్ ఎ డెవాప్స్ నువ్వు ఏం చేస్తారు, అప్లికేషన్ రెడీ చేస్తాము, క్లౌడ్ అనేది జస్ట్ ప్లాట్ఫామ్ అనమాట, రైట్? బట్ బోత్ మీరే చేస్తారు. క్లౌడ్లో మీరే రెస్పాన్సిబిలిటీ, ఎట్ ద సేమ్ టైం డెవాప్స్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. అల్టిమేట్గా ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మీరు ఏం జనరేట్ చేస్తున్నారు అంటే ద అవుట్కమ్ ఈజ్ ఒక అప్లికేషన్, ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, రైట్? మీరు ప్రొడ్యూస్ చేస్తున్న అప్లికేషన్ అవి చేయడం వల్లే మొబైల్ ఫోన్, సింపుల్ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ సింపుల్గా మనం వెళ్ళి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇదంతా సింపుల్గా యూజ్ చేస్తాం. ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ, దీస్ ఆర్ ద మేజర్ పిల్లర్స్ అన్నమాట, రైట్? సో ఇప్పుడు సమ్ టైమ్స్ మీకు హాట్‌స్టార్ తీసుకోండి, ఒక్కొక్కసారి స్లోనెస్ ఉండడము, రైట్? సో ప్రైమ్ తీసుకుంటే ఒక్కొక్కసారి సైన్ ఇన్ ప్రాపర్‌గా లేకుండా ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లో చేసేదంతా డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజినీర్స్ అన్నమాట, రైట్? మీరు చూస్తున్న నేకెడ్ ఐకి చూస్తున్న అప్లికేషన్స్ అన్నీ ఎక్సెప్ట్ కోడింగ్, రెస్ట్ ఆల్, రైట్? కోడింగ్ తప్ప మిగతాదంతా ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ స్మూత్‌గా యాక్సెస్ చేస్తున్నాడు అంటే బ్యాక్ ఎండ్‌లో డెవాప్స్ ఇంజినీర్ అనే ఒక వ్యక్తి ఎండ్ టు ఎండ్ చూసుకుంటాడనమాట. సో థాట్ ఈస్ ద వే వాళ్ళు చూసుకోవడం వల్ల మనం అప్లికేషన్ స్మూత్‌గా యాక్సెస్ చేస్తున్నాము. ఒక డెవాప్స్ ఇంజినీర్ ఇవన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి మార్కెట్‌లో డెవాప్స్ క్లౌడ్ ఇంజినీర్‌కి క్రేజీ డిమాండ్ ఉంటదండి, రైట్? సో ఇప్పుడు మీరు యూఎస్‌లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూకేలో కానీ, ఇండియాలో కానీ ఇఫ్ ఐ టాక్ అబౌట్ డిమాండ్, ప్రతి ప్రాజెక్ట్‌లో ఒక కోర్ డెవాప్స్ టీమ్ అండ్ క్లౌడ్ టీమ్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటదన్నమాట. సో ప్రాజెక్ట్స్ కూడా ఏ ప్రాజెక్ట్స్ తీసుకోండి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్, రైట్? లాస్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 20 ఇయర్స్ వరకి మార్కెట్‌లో క్రేజీ టెక్నాలజీ అంటే డెవాప్స్ విత్ క్లౌడ్ అన్నమాట.